హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు సెల్వీస్ క్లాజెట్. ఇప్పుడు మనం బ్లౌజ్ యొక్క హ్యాండ్ మెజర్మెంట్ ఎలా తీసుకోవాలో చూద్దాం. ఇప్పుడు మన బ్లౌజ్ బ్యాక్ పీస్ ఉంది కదండి, అది హ్యాండ్ రౌండప్ అంతా మెజర్ చేసుకోండి. ఎంత వచ్చింది? 9 ఇంచెస్ వచ్చింది. 9లో నుంచి 1 తీసేస్తే 8 ఇంచెస్. అయితే మన బ్లౌజ్ యొక్క వెడల్పు వచ్చి 8 ఇంచెస్ అన్నమాట. సో బ్లౌజ్ యొక్క వెడల్పు 8 ఇంచెస్. బ్లౌజ్ కటింగ్ ఫుల్ కావాలంటే మెసేజ్ చేయండి. బ్లౌజ్ ఫినిషింగ్ అంతా కటింగ్ అంతా చూపిస్తాను. ఇప్పుడు మన హ్యాండ్ లెంత్ వచ్చి 5 ఇంచెస్ వెడల్పు. హ్యాండ్ ఒక కింద డౌన్ ఏమో 3 ఇంచెస్ అనమాట. 3 ఇంచెస్ తీసుకోండి. సో అక్కడ రౌండప్ కట్ చేయాలి. తర్వాత మన ఫ్రంట్ పీస్కి మనం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టి కట్ చేసుకుంటాం కదండి, అది మన హ్యాండ్ని సగం మడత పెట్టేసి దాని మిడిల్లో నుంచి 1/2 ఇంచ్ వరకు అలా షేప్ తీసుకోవాలి. మీకు ఫుల్ బ్లౌజ్ కటింగ్ కావాలంటే నాకు మెసేజ్ చేయండి. నేను తప్పకుండా మీకు ఫుల్ బ్లౌజ్ కటింగ్ ఒకరోజు చూపిస్తాను. సో షేప్ కరెక్ట్గా నీట్గా ఎగుడు దిగుడు లేకుండా కరెక్ట్గా కట్ చేసుకోండి. ఇప్పుడు హ్యాండ్ రౌండప్ ఎలా స్టిచ్ చేయాలో చూద్దాం. మన షోల్డర్ టు ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ రెండు కూడా ఈవెన్గా పెట్టుకొని అక్కడ ఎక్స్ట్రాస్ ఏమన్నా ఉంటే కట్ చేసేసేయండి. తర్వాత అక్కడ మిడిల్లో మార్క్ చేసుకోండి. మనం ఇక్కడ ఖర్చు పెట్టుకున్నాం కదా, ఆ ఖర్చు దగ్గర నుంచి కరెక్ట్గా ఇలా పట్టుకొని చూస్తే కరెక్ట్గా ఉందా లేదా బ్లౌజ్ ఒకసారి చెక్ చేసుకొని, మనము 8 ఇంచెస్ కరెక్ట్గా తీసుకున్నాం కదండి. 9లో నుంచి 1 తీసేస్తే 8 ఇంచెస్ వచ్చింది కదా. సో అందుకోసమని మనకి ఏ బ్లౌజ్ అయినా ఫినిషింగ్ అక్కడ కరెక్ట్గా వస్తుందండి. సో ఇప్పుడు బ్లౌజ్ని మొత్తం ఫినిషింగ్, బ్లౌజ్ సాగతీయకుండా గుంజకుండా స్లోగా ఒక స్టిచ్ వేసుకోండి. ఇప్పుడు వెనక తిప్పేసి సీదా మీద ఎలా వచ్చింది చూడండి ఫినిషింగ్. ఎక్కడ కూడా ఎక్కువ తక్కువ ఏం రాలేదు చూడండి ఫినిషింగ్. అండర్ ఆర్మ్స్ దగ్గర కూడా షోల్డర్ జాయింట్ టు జాయింట్ కరెక్ట్గా ఈక్వల్గా వస్తుంది చూడండి. కింద ఫినిషింగ్ దగ్గర కూడా ఈక్వల్గా ఉంది, ఎక్కడ ఎక్కువ తక్కువ రాలేదు చూసారా. ఇప్పుడు ఒక స్టిచ్ వేసేసుకోండి. ఎడ్జ్లో ఒక స్టిచ్ వేసుకోండి. ఎడ్జ్లో వేసుకోండి కరెక్ట్గా. ఇక క్రాస్ ఉంటే కొద్దిగా 1/2 ఇంచ్ అటు చెరిపి ఇటు చెరిపేసి ఈవెన్గా ఒక కుట్టేసుకోండి. తర్వాత తిప్పి చూడండి జాయింట్ టు జాయింట్ కరెక్ట్గా వచ్చింది కదా. ఎక్కడ ఎక్స్ట్రా ఏం లేదు కదండి చూడండి. సో మన బ్లౌజ్ ఒక ఫిట్టింగ్ కరెక్ట్గా చూసుకొని చూడండి, జాయింట్ కరెక్ట్గా ఉంది, ఎక్కడ ఎక్స్ట్రా లేదు. ఇప్పుడు మనం వేసింది ఒకటే స్టిచ్ అండి. చూడండి, ఇంకొక హ్యాండ్ కూడా స్టిచ్ చేసేస్తున్నాను. 2 హ్యాండ్స్ స్టిచ్చింగ్ అయిపోతుంది. ఈ వాయిస్ ఇవ్వడం నేను ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నానండి. ఎక్కడన్నా తప్పు ఉంటే నన్ను క్షమించండి. ఇంకా నేర్చుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా చాలా చేసిస్తాను. అన్ని బ్లౌజెస్ కటింగ్ స్టిచ్చింగ్స్ అన్నీ నేను నేర్పిస్తాను ఫ్రీగా. చూడండి ఒకసారి షోల్డర్ మీద కూడా చూడండి కరెక్ట్గా కనిపిస్తుంది. 2 స్టిచ్చెస్ వేసుకొని ఎక్స్ట్రా కార్నర్ మీద ఒక స్టిచ్ వేసుకొని ఇప్పుడు మనం బ్లౌజ్ స్టిచ్చింగ్ అంతా అయిపోయిన తర్వాత మన మెయిన్ వాళ్ళు సైజ్ బ్లౌజ్ ఇస్తారు చూసిరా, ఆ సైజ్ బ్లౌజ్ తోటి మనము ఈ స్టిచ్చింగ్ బ్లౌజ్, ఆ సైజ్ బ్లౌజ్ కరెక్ట్గా ఫినిషింగ్ అంతా ఎలా అయ్యాలో నెక్స్ట్ వీడియోలో చూద్దాం.